గత 2 రోజుల నుండి రైతులందరూ కూడా వచ్చి నెట్ సెంటర్లు అదేవిధంగా సర్వీస్ పాయింట్ల దగ్గర ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే పంటకు సంబంధించినటువంటి ఇన్సూరెన్స్, రైతులందరూ కూడా పంటకు సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ కట్టుకోవడానికి ఈరోజు నిన్నటి నుండి పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజుకే ఆఖరి రోజు కావడంతో రైతులందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. ఈ నెల ఆఖరి వరకు, ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించాలా అని చెప్పి రైతుల పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒకేసారి సాంకేతిక లోపాల వల్ల సర్వర్ స్లోగా ఉంది అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ సర్వర్ పాయింట్లు అందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని పెంచాలా అని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఏదైతే పంట రుణం తీసుకున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ నెల 30 తేదీ వరకు అవకాశం ఇచ్చారు. ఏ రైతైనా రైతుగానే భావించాలి. ఎందుకంటే లోన్ తీసుకున్నటువంటి రైతు కూడా పంట పండిస్తాడు, లోన్ తీసుకోనటువంటి రైతు కూడా పంట పండిస్తాడు. కాబట్టి లోన్ తీసుకోలేనటువంటి రైతులకు కూడా అవకాశం కల్పించే విధంగా సమయాన్ని పెంచాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే రైతులందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే నిన్న కలెక్టర్ గారికి గౌరవ ఆదోని శాసనసభ్యులు గారు చెప్పడం జరిగింది, ఎందుకు 2 రోజులు పెట్టడంతో రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు, దీన్ని సమయాన్ని పెంచండి అని చెప్పేసి కోరారు. మరి అక్కడ కలెక్టర్ గారు మాట్లాడుతూ కూడా మాకు కూడా ఈ 2-3 రోజుల ముందే తెలిసిందని చెప్పారు. అంటే అధికారుల యొక్క వైఫల్యం కారణంగా ఇప్పుడు రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. రైతులు ఇబ్బంది పడకుండా రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికారులు కూడా వెంటనే జోక్యం తీసుకొని దీన్ని సమయాన్ని పెంచే విధంగా ప్రయత్నం చేయాలి. ఎందుకంటే రైతులు మరింత ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. రైతులు కూడా ఆగ్రహించకుండా చూడాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. మరి ప్రజాప్రతినిధులు కూడా సంబంధిత శాఖ మంత్రితో కూడా నేరుగా మాట్లాడి సమయాన్ని పెంచే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. నా పేరు తాహేర్ వలి, జనసేన పార్టీ ఆదోని మండల అధ్యక్షుడు. సమయం తక్కువ పెట్టినప్పుడు రైతులు ఇలాంటి ఆందోళన పడుతున్నటువంటి పరిస్థితి గతంలో కూడా ఆధార్ విషయంలో కావచ్చు, లేదా ఈ క్రాప్ బుకింగ్ విషయంలో కావచ్చు, అనేక సంవత్సరాల నుండి ఈ సమస్యలు రైతులు ఎదుర్కొంటూనే ఉన్నారు. గత ప్రభుత్వంలో ఎన్నుకున్నారు, అంతకు ముందు ప్రభుత్వంలో ఎదుర్కొన్నారు, ఇప్పుడు ఎదుర్కొంటున్నారు. అంటే రైతులకు ఏదో ఒక సమస్యతో రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఏ ప్రభుత్వం అయినా కూడా రైతుల కోసం ఆలోచన చేయాలి. రైతులు ఇబ్బంది పడకుండా సమయాన్ని పెంచాలి. రైతులందరికీ కూడా అవగాహన కల్పించి ఈ విధంగా ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా పరిహారం అందే విధంగా వాళ్ళు సాగు చేసుకున్నటువంటి పంట ఏదైతే ఉంటుందో ఆ పంటకి ఇన్సూరెన్స్ చెల్లించుకునేందుకు సమయాన్ని పెంచాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నేను కూడా ఒక కౌలు రైతునే కాబట్టి నేను కూడా రైతుల పక్షాన రైతునే కాబట్టి నేను చెప్తున్నా, ప్రభుత్వం కూడా పునరాలోచన చేయాలి. ఎందుకంటే ఇప్పుడు రైతులు కట్టేటువంటి సమయాన్ని కూడా పెంచమని రైతులు అడుగుతూ ఉన్నారు. రైతుల పక్షాన మేము అడుగుతున్నాం, ప్రభుత్వం కట్టకపోయినా కూడా రైతులు కట్టడానికి సంసిద్ధంగా ఉన్నారు. సమయాన్ని పెంచాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏదైతే పత్తికి మాత్రమే 2000 రూపాయలు ఉంది, మిగతా పంటలన్నిటికి కూడా అంత తక్కువగా ఉంది. కానీ పంట మాత్రం ఈ కాలంలో రైతులందరూ కూడా పత్తి సాగు అనేటువంటిది ఎక్కువ చేశారు. కాబట్టి దీన్ని ప్రీమియం అనేటువంటి తగ్గించి ఉంటే బాగుంటుందని రైతులందరూ కూడా కోరుతా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే దీన్ని కూడా పూర్తిగా భరించి ఉంటే బాగుంటుందని చెప్పేసి నా వ్యక్తిగత అభిప్రాయంగా తెలియజేస్తాను. నా పేరు తాహేర్ వలి, జనసేన పార్టీ ఆదోని మండల అధ్యక్షుడు.